డాక్టర్ వాణి గారిని చూసినట్టయితే హాస్పిటల్ చూస్తే వారు సూపరింటెండెంట్గా ఉంటారేమో, కానీ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్గా. బయట చూసినట్టయితే ఏ తల్లిలాగానో, ఏ చెల్లిలాగానో, ఏ అత్తమ్మలాగానో ఉంటుంది. బహుశా వారు తప్పకుండా ఎవరికొకరికి అత్తమ్మయ్య కూడా ఉంటారు. అత్తమ్మని కావాలని ఎందుకన్నాను అని చెప్పంటే, తల్లికి అత్తమ్మకు ఉండేటువంటి విషయాన్ని మన తెలుగునాట భారతదేశంలో తల్లి అత్తమ్మ అంటారు, కానీ తల్లిలాగా ఉండేటువంటి అత్తమ్మలకు దండం పెట్టాలి. అలాంటి తల్లిగా, అత్తమ్మగా, అక్కగా, చెల్లగా ఉండేటువంటి స్థితిని ఒక గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉండేటువంటి వాణి గారు ప్రవర్తిల్లుతున్నారు, మర్యాదగా ఉంటున్నారు. వారికి మంచి పేరుంది. అలాగే తక్కినటువంటి వాళ్ళకందరికీ కూడా మంచి పేరుంది. మంచి పేరున్నటువంటి డాక్టర్స్ అందరినీ పిలిచి వారిని సత్కరించుకోవాలన్నటువంటి సద్భావంతో, సదాశయంతో, సదాలోచనతో, సదాశతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు, దీన్ని విజయవంతం చేస్తున్న మీకు అందరికీ కూడా నా నమోవాకాలు. నేను రావడానికి కారణం వీళ్ళకందరికీ దండాలు పెట్టుకోవాలనే. మీరు ఏదైతే సేవ చేస్తున్నారో అది సేవ కాదండి, అది భగవత్ సేవ. ఇక్కడ కూర్చొని వాణి గారు నాకు ఆ విషయాన్ని స్ఫురింపజేయగానే, జనార్దనమూర్తి త్యాగరాయ గాన సభ అధ్యక్షుడైనటువంటి కొత్తలో ఆయన నన్ను అడిగాడు, నేను ఇలా వీళ్ళందరి యొక్క ఫోటోలు పెడదాం అనుకుంటున్నాను అని చెప్పంటే, అది గొప్ప విషయం. ఒక ఆలయం లోపలికి వెళ్ళినట్టయితే ఎక్కడ చూసినా దేవతా విగ్రహాలు ఎలాగైతే కనబడతాయో, గానసభలకు వెళ్ళినట్టయితే ఒక స్ఫూర్తివంతమైనటువంటి పరిస్థితి రావాలి అని చెప్పంటే వాళ్ళు మనకు స్ఫూర్తి కలిగిస్తారు. కూర్చున్నంతసేపు నేను చేస్తున్నటువంటి సేవ ఇది సరిపోదు, ఇంకా నేను సేవ చేయాల్సిన అవసరం ఉంది ఈ జనానికి, ఈ సమాజానికి అనేటువంటి భావం కలగడానికి వీళ్ళందరూ కూడా స్ఫూర్తి కలిగిస్తారు. కాబట్టి మంచి ఆలోచన చేస్తున్నారని చెప్పాను. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వైద్యులందరూ కూడా చేస్తున్నటువంటి సేవ చాలా గొప్పది. వైద్య వృత్తి సేవా వృత్తే తప్పిస్తే వ్యాపార వృత్తి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ఎంత మెడికల్ హబ్ అయిందంటే, ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి హైదరాబాద్లో ఈ హాస్పిటల్స్ అన్నీ కొత్త వచ్చిన తర్వాత ఉండేటువంటి వసతులు, సౌకర్యాలు, అట్టహాసాలు, హోయలు, హంగులు అన్ని రకాలుగా బాగున్నాయి. సేవాభావం కూడా అట్లాగే పెంపొందాలని చెప్పని నేను భగవంతుని కోరుకుంటా ఉన్నాను. సేవాభావంతో పాటు ఇతరులకు, సమాజానికి ఎవరికి కూడా హాని కలగకుండా ఉండేటట్టుగా చేయాలనేటువంటి భావంతో వైద్యులు ఉన్నట్టయితే వారికి వాళ్ళు ఉండేటువంటి గుర్తింపు ఏదైతే ఉందో దానికి రాణింపు కూడా ఉంటుంది. నేను డాక్టర్ల పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, కానీ ఒక డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు అనేటువంటి వారు ఇవాళకి కూడా గుర్తింపబడడానికి కారణం ఏమిట్రా అని చెప్పంటే, ఆ నిమ్స్ అనేటువంటి సంస్థను ప్రదీపమానంగా తయారు చేసినటువంటి మహానుభావుడు కాకర్ల సుబ్బారావు గారు. వారిని డాక్టర్గా చూసాము, ఒక అడ్మినిస్ట్రేటర్గా చూసాము, ఒక మార్గదర్శకుడిగా చూసాము. ఇవాళ ఒక సంస్థను అంత గొప్పగా మలిచినటువంటి ఒక ద్రష్టగా, ఒక స్రష్టగా, ఒక నిర్మాతగా వైద్యులకందరికీ కూడా ఆదర్శంగా ఉండేటువంటి రీతిలో చూసాం. అట్లాగే నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరికైనా కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది వైద్యుడి యొక్క విలువ అనేటువంటిది. బయట ఉన్నప్పుడు అందరినీ మామూలుగా ఉన్నట్టుగా వాళ్ళని కూడా మనం గౌరవించుకుంటాం, నమస్కారం పెడతాం, ఊరుకుంటాం. కానీ ఉస్మానియా హాస్పిటల్కి ఎంత పేరుందో ఇవ్వాలది కాదు. అది ఆ మహానుభావుడు ఉస్మానియా హాస్పిటల్ అంత గొప్పగా కట్టి ఆ సేవలు చేసేటువంటి రీతిలో అందులో ఉండేటువంటి నర్సులు కానీ, అటెండర్లు కానీ, డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో పనిచేసేటువంటి విధానం.